హాయ్ ఫ్రెండ్స్. బాలకృష్ణ తన అభిమానుల్ని శాసిస్తూ ఉంటారు. అది అందరూ మనకి తెలిసిన విషయమే. కానీ మొట్టమొదటిసారిగా బాలకృష్ణ తన అభిమానుల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కృష్ణ బోయపాటి సీను కాంబినేషన్ లో వస్తున్నటువంటి అఖండ 2 మూవీ ఫ్రీ ప్రమోషన్స్ అఖండ 2 తాండవం ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను విజయవంతంగా పూర్తి చేశారు. అయితే ఈ కార్యక్రమానికి చిత్ర బృందంతో పాటు వేలాది మంది బాలయ్య అభిమానులు కూడా వస్తాం జరిగింది. ఈ సినిమా గురించి మంచి చెడులు మాట్లాడుతూ బాలకృష్ణ అభిమానులకి ఒక రిక్వెస్ట్ చేస్తాం జరిగింది. ఇంకా ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో తన అభిమానులకి చెప్తూ ఈ మూవీ రిలీజ్ సమయంలో థియేటర్ల ముందర ఎటువంటి జంతు బలి ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ఎందుకంటే బాలకృష్ణ చెప్తే వీళ్ళు తప్పకుండా వింటారు. అయితే దీంట్లో చెప్పుకుంటూ వచ్చింది ఏంటంటే ఈయన ప్రతి ప్రాంతానికి ఒక సంప్రదాయం అనేది ఉంటది. అది పండగల విషయంలో గాని లేకపోతే వేరే కార్యక్రమాల్లో గాని ప్రతి ప్రాంతానికి ఒక సాంప్రదాయం అనేది ఉంటది. కానీ సినిమా విషయంలో అలా జరగకూడదు అని అభిమానులు చెప్తూ మీరు ఎలాంటి జంతువుల్ని బలి ఇవ్వకూడదని చెప్పుకుంటూ వచ్చి దయచేసి ఎటువంటి జంతు బలులను కూడా సినిమా రిలీజ్ రోజు సినిమా హాళ్ల దగ్గర గాని ఎక్కడైనా గాని బలి ఇవ్వటం అనేది చేయకూడదని తన అభిమానుల్ని బాలకృష్ణ రిక్వెస్ట్ చేస్తాం జరిగింది. జంతువులు కూడా మనలాగే ప్రాణులని వాటిని హింసించకుండా మన మనుషుల్లాగానే భావించాలంటూ బాలయ్య జంతువుల పట్ల తనకున్నటువంటి ప్రేమను వ్యక్తం చేయడం జరిగింది. జంతువులను హాని కలిగించడం మంచి విషయం కాదు. వాటికి కూడా ప్రపంచంలో బతికే హక్కు ఉంది. వీటిని అర్థం చేసుకోవాలని అభిమానులకి చెప్పడం జరిగింది. వాటిని కూడా మన మనుషుల్లాగానే గౌరవిస్తూ ఈయన రిక్వెస్ట్ ను మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని బాలకృష్ణ చెప్పడం జరిగింది. ఇలా ఎందుకు చెప్పడం జరిగిందంటే ఈయన డాకు మహారాజ్ టైంలో ఒక సినిమా థియేటర్ దగ్గర విషయం జరిగింది. డాకు మహారాజ్ చిత్రం విడుదలను అభిమానులు ఎంతో అభిమానంగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అయితే ఆ సమయంలో అభిమానులు ఒక సినిమాల దగ్గర ఒక మేక తలను నరికి ఆ రక్తాన్ని ఆ డాకు మహారాజ్ పోస్టర్లపై చిమ్మరిస్తూ జరిగింది. ఈ విషయం అది కొంతమందికి ఆగ్రహాన్ని కలిగించింది. తపేటా పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ తపేటా ఇండియా దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు తిరుపతి పోలీసులు ఈ చర్యలో పాల్గొన్న 5 వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అయితే ఇలాంటివి మళ్ళీ జరగకుండా బాలయ్య ముందు జాగ్రత్త చర్యగా అభిమానులను హెచ్చరించడం జరిగింది. తన మీద దయించి ఇలాంటి పనులు చేయవద్దని, జంతువుల్ని కూడా మనలాగే ప్రేమించాలని, మానవుల్లాగానే ప్రేమించాలని చెప్పడం జరిగింది. పోతే ఈ చిత్రానికి సంబంధించిన డీల్స్ 250 కోట్లు అని సమాచారం. ఇదే నిజమైతే బాలకృష్ణ కెరీర్ లోని హైయెస్ట్ డీల్ గా నిలవనుంది. ఇక ఈ చిత్రానికి నిర్మాతలకు కాసుల వర్షం కురిసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన పాటలు గాని ట్రైలర్స్ గాని మంచి రెస్పాన్స్ వస్తుంది. బాలకృష్ణ బోయపాటి సీను కాంబోలో వచ్చిన ఈ 4వ చిత్రం ప్రేక్షకుల్ని ఎంతో అలరిస్తుందని, విడుదలైన తర్వాత మంచి వసూళ్లు సాధిస్తుందని అభిమానులు అనుకుంటున్నారు. ఇప్పటి వరకు వీళ్ళ కాంబినేషన్ లో వచ్చినటువంటి సింహ, లెజెండ్, అఖండ తర్వాత ఇప్పుడు ఇది అఖండ 2 రావడం జరుగుతుంది. ఆ 3 చిత్రాల లాగానే ఇది కూడా బ్లాక్ బాస్టర్ సాధిస్తుందని బోయపాటి ఈ షోలో చెప్పడం జరిగింది. బాలకృష్ణతో హై వోల్టేజ్ యాక్షన్ చేయించడంలో మన బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ ఎంతో బాగుంటది. ఇంకా ఈ సినిమాలో మ్యాజిక్ పరంగా తన సంగీతాన్ని హైవుడ్ లో అందించడం జరిగింది. ఈ తమన్ మ్యూజిక్ కోసం అభిమానులు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూడటం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ బాలయ్య మూవీ ఈ ఈవెంట్స్ లో చెప్పినటువంటి విషయాలు మీకు చెప్పడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.